హాయ్ అండి. అందరూ బాగున్నారండి? ఇప్పుడు ప్రెజెంట్ ఇది నిన్న ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో అయితే మనకు పబ్లిష్ అయినటువంటి న్యూస్ అన్నమాట ఇది. ఒకసారి చూసుకున్నట్టయితే 41 నోటిఫికేషన్‌లు 10,060 పోస్టులతో నోటిఫికేషన్స్ ద్వారా జాబ్స్ అయితే రిలీజ్ చేస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మే నుండి అక్టోబర్ వరకు కూడా ఉద్యోగ ప్రకటనల యొక్క విలువ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో కూడా అత్యధికంగా కూడా 36 నోటిఫికేషన్లు, ఆగస్టులో గ్రూప్ 1, సెప్టెంబర్లో గ్రూప్ 2, అక్టోబర్లో డిఎస్సితో 2,535 పోస్టుల యొక్క భర్తీ, పోలీస్ శాఖ యొక్క ఆధ్వర్యంలో 2,623 కొలువులు అనేసి అయితే జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఈ బాక్స్లో అయితే ఒకసారి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, అక్టోబర్లో డిఎస్సి 2,535 పోస్టుల యొక్క భర్తీ, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ యొక్క కొలువుల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు అక్టోబర్ నెల అనేది కీలకంగా కానుంది. 2,535 పోస్టులతో డిఎస్సి అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి యొక్క పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలను కూడా ఇందులో చేర్చినట్లు సమాచారం. విద్యా వ్యవస్థను కూడా బలోపేతం కూడా చేయడంలో భాగంగా కూడా ఈ నియామకాలు అనేవి చేపట్టనుంది అనేసి అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనకు ఈ డిఎస్సిలో ఇంక్లూడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు కూడా ఉన్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆర్టికల్ ద్వారా అయితే మనకు పబ్లిష్ చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ వచ్చేదాకా అయితే మనం వెయిట్ చేయాలి, ఏది నిజం, అలాగే ఇంకా పోస్టులు ఏమైనా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే వాటి గురించి అయితే మనం ఇన్ఫర్మేషన్ అయితే చూడాలండి. ప్రజెంట్ అయితే ఇది వచ్చి ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మాత్రమే పబ్లిష్ అయినటువంటి న్యూస్ అన్నమాట. ఓకేనా అండి? సో పోస్టుల గురించి ఆలోచించకుండా వీలైనంత వరకు ఓకేనా చదవడానికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడు పోస్టులు మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే జూన్లో రిటైర్మెంట్స్, నెక్స్ట్ ఇయర్ కానీ రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ నోటిఫికేషన్లో ఆ పోస్టులు కూడా యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా అండి? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మనకు రిలేటెడ్ ఎవరైతే క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఎస్సినే ఫస్ట్ టార్గెట్గా ప్రిఫరెన్స్ ఇచ్చుకొని నెక్స్ట్ రిమైనింగ్ మీకు క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నటువంటి వాటికి కూడా ప్రిపేర్ అవుతూ ఏదో ఒక ప్రజెంట్ జాబ్లో అయితే గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనండి? కానీ డిఎస్సి టీచర్ పోస్టే మెయిన్ అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఒక పోస్ట్ అయితే తెచ్చుకునేలాగా టార్గెట్ అయితే పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ అయితే వద్దు. ఇంకా మనకు పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి? ఇందులో ఈ 2,535 పోస్టుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు, స్పెషల్ డిఎస్సికి సంబంధించిన పోస్టులు కానీ ఉండొచ్చు అనేసి ఇందులో మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడాలండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని గురించి అయితే మనము క్లియర్ కట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.